నమస్కారం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మన్యం జిల్లాలో పలు రహదారులను ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి. గత వైసీపీ పాలనపై విమర్శలు. ప్రతి విమర్శలు చేసిన వైసీపీ నాయకురాలు పాముల పుష్పశ్రీవాణి. రాజాంలో చెరువుల ఆధునీకరణ పేరుతో తమ భూములు లాక్కొంటున్నారని దళితుల ఆరోపణ. తమకు న్యాయం చేయాలని డిమాండ్. వక్ఫ్ చట్టం సవరణ బిల్లు రాజ్యాంగంగా విరుద్ధమన్న ముస్లిం సోదరులు. సిపిఐ ఆధ్వర్యంలో బీజేపీ తీరును నిరసిస్తూ ఆందోళనలు. అతి త్వరలో గిరిజన ప్రాంతాలకు రహదారులు నిర్మించి డోలీ కష్టాలు లేకుండా చేస్తామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత వైసీపీ పాలనలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపం మండలంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కురుపం మండలంలో జీసేవడ నుండి రాముడుగూడ గిరిశిఖర గ్రామానికి 90 లక్షల రూపాయల వ్యయంతో 1.65 కిలోమీటర్లు, రాముడుగూడ నుంచి కిడివాయి గ్రామానికి 2 కోట్ల రూపాయల వ్యయంతో 3.2 కిలోమీటర్లు, మొత్తం 4.8 కిలోమీటర్ల నూతన రహదారులను శుక్రవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో రోడ్లు కనెక్టివిటీని ఏర్పాటు చేసి గిరిజనులకు మౌలిక సదుపాయాలు కల్పించడమే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో గిరిజన ప్రాంతాలకు సరైన రహదారులు వేయని పరిస్థితి ఉండేదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకుందన్నారు. ఇకపై డోలీ కష్టాలు లేకుండా ప్రతి గిరిజన గ్రామానికి రహదారి నిర్మిస్తామన్నారు. కుంకి ఏనుగులను రప్పించి ఏనుగులను ఈ ప్రాంతం నుంచి అడవులకు తరలించేలా అటవీశాఖ అధికారులతో కూడా చర్చలు జరిపామన్నారు. అతి త్వరలోనే ఏనుగులను తరలించడానికి అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కూడా అనుకూలంగా స్పందించారని తెలిపారు. అదేవిధంగా పూర్ణపాడు లాబేసు వంతెనను త్వరలోనే పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తోయక జగదీశ్వరి, జయకృష్ణ, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వీరేష్ చంద్రదేవ్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం లక్ష్యం మొదటి నుంచి గిరిజన ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాలకు కూడా రోడ్లు వేయాలి. రోడ్లు వేస్తే ఇక్కడ డోలీలు మోత ఉండకూడదు. గిరిజనులందరూ కూడా క్షేమంగా వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. అందుకనే ఈరోజు ఈ రోడ్డు మనం మొత్తం ఈ రోడ్డు అంతా కలిపి ఒక 5 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు కూడా 3.6 క్రోస్తో చేయడం జరిగింది. మొత్తం రోడ్డు అంతా కూడా ఇంత పూర్వం మీరు ఇక్కడ ఎలాగుండదో మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో కూడా 5 సంవత్సరాలు ఇటువైపు రోడ్లు ఏవి రాలేదు. అంటే బీసీలకు కూడా గత 5 సంవత్సరాలు ఒక్క లోన్ రాలేదు. అలా అంటే ఒక పక్క బీసీలకి న్యాయం చేయలేదు, ఎస్టీలకి న్యాయం చేయలేదు, ఎస్సీలకి న్యాయం చేయలేదు, ఎవరికీ న్యాయం జరగలేదు. ఈరోజు ఈ రోడ్లు ఇది ఆరంభమే. ఇంకా ప్రతి గిరిజన గ్రామానికి కూడా రహదారి ఖచ్చితంగా మా ప్రభుత్వం వేయిస్తాం. మీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మొత్తం చేయిస్తాం. డోలీ మోతలు ఉండవిక. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద సబ్సిడీ రుణాలు అందిస్తామని చెప్పి ఒక మోసగాడు పంపిన ఏపీకే లింక్పై క్లిక్ చేయడంతో రాజాంకు చెందిన ఓ వ్యక్తి బ్యాంకు ఖాతా నుండి సుమారు 85,000కు పైగా దోచేసిన ఘటన రాజాం పట్టణంలో జరిగింది. బాధితుని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ ప్రధానమంత్రి కిసాన్ యోజన ఏపీకే లింక్ ద్వారా ఓ వ్యక్తి నుండి సుమారు 85,000 మోసం చేసిన సైబర్ నేరగాళ్ల ఉదంతం ఇది. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని ఓ బట్టల దుకాణంలో సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్న కిషోర్ తమ వ్యాపార సంస్థ అప్డేట్స్ కస్టమర్లకు చేరువ చేయడానికి 22 వాట్సాప్ గ్రూపులు నిర్వహిస్తున్నాడు. వాట్సాప్ గ్రూపుల్లో వచ్చిన నకిలీ ప్రధానమంత్రి కిసాన్ యోజన ఏపీకే లింక్పై కిషోర్ పొరపాటున క్లిక్ చేయడంతో బాధితుడి ఫోను హ్యాక్ చేయబడింది. ఓటీపీ యాక్సెస్ ద్వారా లావాదేవీలు అనుమతించబడి కిషోర్ బ్యాంకు ఖాతా నుండి సుమారు 85,000 రూపాయలు మాయమయ్యాయి. కిషోర్ తనకు తెలియకుండానే సైబర్ నేరగాళ్ల ఉచ్చులోకి వెళ్లిపోయి తన బ్యాంకు ఖాతా నుంచి క్రెడిట్ కార్డు ద్వారా మొదటి విడత 85,000, రెండవ విడత 27,000 దోచేశారు. వెంటనే అప్రమత్తమైన కిషోర్ రాజాం పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసులను ఆశ్రయించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 27,000 రూపాయలు తిరిగి పొందగలిగానని తెలిపాడు. పోలీసులు కిషోర్ ఖాతాలో మిగిలిన డబ్బులు తీయకుండా చర్యలు తీసుకున్నారు. తన ప్రమేయం లేకుండానే తనకు జరిగిన సైబర్ నేరాన్ని ఉదాహరణగా తీసుకుని యువత మేల్కొనాలని కిషోర్ కోరుతున్నాడు.
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో మాజీ డిప్యూటీ సీఎం వైసీపీ నాయకురాలు పాముల పుష్ప శ్రీవాణి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో తాము శంకుస్థాపనలు చేసి నిధులు తెచ్చి రోడ్లు వేస్తే అది కూటమి ప్రభుత్వమే చేసిందని చెప్తూ ప్రజలను తప్పుద్రోవ పట్టిస్తున్నారన్నారు. గిరిజన గ్రామాల్లో ప్రస్తుతం ప్రారంభించిన ప్రతి రహదారి పనులు తాము గతంలో ప్రతి గ్రామానికి వెళ్లి వారి కష్టం అడిగి రోడ్లు భవనాలు మంజూరీ చేశామన్నారు. అంతేకాక తనపై గతంలో చేసిన టిక్ టాక్ వీడియోపై వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని, టీడీపీ నేతల తిరుపతిలో శ్రీవారి సన్నిధిలో పుట్టినరోజు వేడుకలు చేసుకుంటూ చిందులు వేయలేదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా వ్యక్తిత్వ హననం మాని అభివృద్ధిపై కూటమి నాయకులు దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం వైసీపీ నాయకులు, గ్రామ సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీకు పదవి ఉంది, మీరు వెళ్ళి ఓపెన్ చేయడం తప్పులేదు, కానీ మీ కృషి అని చెప్పుకుంటాం మాత్రం తప్పు. ఆ రోడ్లు వేసింది మేము, ఆ రోడ్లు వేయడానికి కృషి చేసింది మేము. రిబ్బన్ కట్ చేసినంత మాత్రాన మీ కృషి అయిపోద్దా? మీ కృషి ఏముందో చెప్పండి. మీ కృషి 1%. మీరు ఓపెన్ చేసినటువంటి రోడ్లలో మీ కృషి 1% చూపించండి. ఎంత సిగ్గుచేడు కాకపోతే మేమేసిన రోడ్లని మీరు వేసినట్టుగా మీ అభివృద్ధిగా చెప్పుకోవడం నిజంగా సిగ్గుపడండి, సిగ్గుపడాలి కూడా. అలాగే మంత్రి గారు మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. నాకు నవ్వు వచ్చింది, నాకే కాదు చూసిన వాళ్ళందరికీ నవ్వు వచ్చి ఉంటుంది. ఎమ్మెల్యే గారట అడగాల్సినవి అడగకూడనివి అడిగేస్తున్నారట. ఆ అడగాల్సినవి అడగకూడనివి అడిగేసి కురుపాం నియోజకవర్గానికి ఏమైనా ఇంజనీరింగ్ కాలేజీ తెచ్చారా? కురుపాం నియోజకవర్గానికి ఏమైనా మెడికల్ కాలేజీ తెచ్చారా? కురుపాం నియోజకవర్గంలో ఏమైనా ఏనుగులు పంపించేశారా? పూర్ణపడల ఆఫీస్ వంతెన అయిపోయిందా? భద్రగిరి సిహెచ్సి కంప్లీట్ చేశారా? ఏం చేశారు? ఏం సాధించారు? అడిగినవి అడగాల్సినవి అట అన్నీ అట అడిగేస్తుందట. సస్యశ్యామలం అట. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తు తెలియని వ్యక్తి 3 తులాల బంగారు తాడు తెంపుకుపోయిన ఘటన విజయనగరం జిల్లా పొగిరి గ్రామంలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాజం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం జిల్లా రాజాం మండలంలోని పొగిరి గ్రామానికి చెందిన జడ్డు చిన్నముడు అనే మహిళ పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న సమయంలో బైక్పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఆమె కళ్లల్లో కారం కొట్టి దాడి చేసి ఆమె మెడలో ఉన్న 3 తులాల పుస్తల తాడు లాక్కుని పోయాడు. దీంతో మహిళ మెడకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న రాజాం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. బాధితురాలు పోలీస్ స్టేషన్కి వెళ్లి దొంగల నుండి రక్షణ కల్పించాలని, పోగొట్టుకున్న బంగారాన్ని తిరిగి ఇప్పించాలని ప్రాధేయపడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఏ ఊరు అని అడిగాడు. ఏ ఊరు మీది, ఏ ఊరు అన్నాను. అనేసరికి పల్లగా కంట్లో కారం జల్లాడు. జల్లేసి తిరిగేసేసి తోడు మండకు నలుపు చుట్టేసి తెంపేశాడు. ఓ ఓ ఓ ఓ ఓ అని కేకలేస్తే మా ఆయన వచ్చాడు. వచ్చేప్పుడు బైక్ మీద వెళ్ళిపోండు. తిరిగేసేసి నేను ఆయన తోడు అగ్గులేదు పట్టుకొని గట్టిగా కాలం జల్లేసి తిరిగేసేసి తోడు మండకు నలుపు చుట్టేసినాడు. చుట్టేసి పేరుపండి బైక్ మీద. మరి నేను ఏడు చేస్తాను భగవంతుడా, నువ్వేమన్నావు తండ్రి, ఎవరు బుద్ధి అడిపుట్టి ఇస్తావా? మండలం జైతి గ్రామంలో అతి ప్రాచీన ఆలయమైన శ్రీ భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి దేవాలయంలో శనివారం 12 జ్యోతిర్లింగాల ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. హిందువులు శివుడిని మూర్తి రూపంతో పాటు లింగరూపంగా పూజిస్తారు. అయితే మూర్తి రూపం కన్నా లింగరూపమే ప్రధానమైనదిగా భావిస్తారు. అటువంటి శివస్వరూపాలలో ముఖ్యంగా జ్యోతిర్లింగాలను మరింత పవిత్రమైనవిగా భావించి పూజలు నిర్వహిస్తారు. శైవాలయాలలో జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించుకుని పరవశించిపోతారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతి గ్రామంలో 12వ శతాబ్దంలో స్వయంభూగా వెలిసిన శ్రీ భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి దేవాలయంలో శనివారం 12 జ్యోతిర్లింగాల ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి అనంతరం 12 దేవాలయాల్లో 12 జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. అదేవిధంగా ఆలయ వార్షికోత్సవం సందర్భంగా గ్రామంలోని మహిళలు ఘటాలతో శివాలయానికి వచ్చి శివలింగాలపై నీళ్లాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పాస్టర్ పగడాల ప్రవీణ్ బాబు ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు క్రిస్టియన్ సోదరులందరూ అండగా ఉంటామని క్రిస్టియన్ ప్రతినిధులు అన్నారు. విజయనగరం ఎస్ఎంబి చర్చిలో ఫెడరేషన్ ఆఫ్ క్రిస్టియన్స్ సంస్థ ఆధ్వర్యంలో క్రిస్టియన్ ప్రతినిధులు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పగడాల ప్రవీణ్ బాబు మరణానికి గల కారణాలు ప్రభుత్వం దర్యాప్తు జరిపించి క్రిస్టియన్ సమాజానికి న్యాయం చేయాలని కోరారు. ప్రవీణ్ బాబు అంబేద్కర్ సిద్ధాంతాల గురించి మాట్లాడితే వక్రీకరించి సోషల్ మీడియాలో దారుణంగా విమర్శలు చేశారన్నారు. దక్షిణ భారతదేశంలో సంస్కృతిని కాలరాయడానికి కుట్ర జరుగుతోందని, అందుకే క్రిస్టియన్లపై దాడులు పెరుగుతున్నాయని అన్నారు. ఈ సమావేశంలో ప్రతినిధులు ఆర్ఎస్ జాన్, ఆదాడ మోహన్, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రవీణ్ పగడాల గారి మరణం సంశయం అంటే అది మర్డర్ యాక్సిడెంట్ అనే తెలియక ముందే సోషల్ మీడియాలో ఆయన వ్యక్తిత్వంపై అనేక విధాలుగా దాడులు చేయడం జరిగింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆయన మృతిపై అనేక బృందాలను ఏర్పాటు చేసి, పోలీసు బృందాలను ఏర్పాటు చేసి ఆయన మరణం ఎలా జరిగింది అనేది డీటెయిల్గా రిపోర్ట్ ఇవ్వమని ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు పోలీసులు మరి వైద్య సిబ్బంది వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటే సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి ఆయన వ్యక్తిగత జీవితం పైన ట్రోల్ చేస్తూ ఇష్టానుసారంగా మరి ఆరోపణలు చేసే నేపథ్యంలో క్రైస్తవ సమాజం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ ఈ గవర్నమెంట్ని ఒకటే అడుగుతున్న ప్రవీణ్ పగడాల గారి మరణం ఎలా జరిగిందని చెప్పడానికి ఇంత తాత్సారం చేస్తున్నారంటే వెనకతల ఏదో జరుగుతుందని క్రైస్తవ సమాజం అనుమానంలో ఉంది. కాబట్టి అనుమానాన్ని పటాపంచలు చేయాల్సిన అవసరం పోలీస్ డిపార్ట్మెంట్ మీద, ఈ గవర్నమెంట్ మీద ఉంది. కాబట్టి తొందరగా ఈ క్రైస్తవ సమాజానికి, ఈ సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఆయన మరణానికి సంబంధించిన చిక్కుముడులను అన్నీ విప్పి ఎవరైతే దోషణలు చేస్తారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని మరి ఆయన ఆత్మకు శాంతి కలిగేలా మరి చేస్తారని వేడుకుంటూ ఉన్నాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితిలో తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, బీజేపీతో కలిసి ఉంటుండగా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా గత కాలంలో బీజేపీతో కలిసే వెళ్ళింది. సో అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో కలిసి ఉంటే ఈరోజు మా తరపున మాట్లాడేది ఎవరండి? ప్రభుత్వాన్ని నిలదీయగలిగేది ఎవరు? ప్రవీణ్ పగడాల్ గారు ఒక క్రైస్తవ నాయకుడిగా క్రైస్తవులకే ఓ 10% మంది కంటే ఎక్కువ మందికి అతను చనిపోకముందు ఎవరికి తెలియదు. కానీ ఈరోజు క్రైస్తవులే కాదు ప్రపంచం అంతా వినబడే మాట ప్రవీణ్ పగడాల. మీరు చంపగలిగింది ఒక వ్యక్తిని అవ్వచ్చు, కానీ అతని వాయిస్ని మీరు చంపలేరు, అతని తాలూకా భావాలు చంపలేరు. ఈరోజు క్రైస్తవులందరూ బాధపడుతుంది ఏంటంటే ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం ఏంటంటే వెంటనే ప్రవీణ్ పగడాల గారు ఎలాగ చనిపోయారో అది నివృత్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, పోలీసులకు ఉంది. ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద కానీ ప్రస్తుతం ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఎవరికి ఎటువంటి అనుమానాలు లేవు. నిజమైన రిపోర్ట్ వస్తుందని నమ్ముతున్నాం. చెరువుల ఆధునీకరణ పేరుతో దళితుల భూముల్లో రాజంపట్టణ మున్సిపాలిటీ అధికారులు పనులు చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న తమ భూములను మున్సిపాలిటీ పరం చేసుకోవాలని ఆరోపిస్తూ ప్రభుత్వాన్ని తమకు న్యాయం చేయాలని దళితులు ఆందోళన నిర్వహించారు. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో ఉన్న రంగప్ప చెరువును ఆధునీకరణ పేరుతో మున్సిపల్ అధికారులు జేసీబీలతో చెరువును ఆనుకుని ఉన్న దళితుల భూములను చదును చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. బాధితులు అధికారులను ప్రశ్నించగా ఇది ప్రభుత్వ భూమి అని అధికారులు బదులివ్వడంతో బాధితులు నిరసన తెలిపి పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ 45 సంవత్సరాల క్రితం 114 సర్వే నెంబర్లో ప్రభుత్వం దళితులకు ఫ్రీడమ్ ఫైటర్స్ పేరిట పట్టాలిచ్చిందని, అప్పటి నుంచి తాము వ్యవసాయం చేసుకుంటూ పంటలు పండిస్తున్నామన్నారు. ఆ భూములకు సంబంధించి పాస్బుక్లు కలిగి ఉన్నామని, బ్యాంకులు కూడా ఆ భూములు రుణాలు మంజూరు చేశాయని తెలిపారు. అధికారులు తమకు గత 4 రోజుల క్రితం నోటీసులు పంపి సెలవు దినాల్లో ఇప్పటికిప్పుడే తమ భూములను ప్రభుత్వ భూములలో కలుపుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం పేదల భూములను ఇలా దౌర్జన్యంగా లాక్కోవడం సరికాదంటూ జేసీబీలను అడ్డుకున్నారు. పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వమే ఇలా పేద దళితుల భూములు లాక్కొని తమ పొట్ట కొడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే పాలకులు దళితులకు న్యాయం చేయాలని కోరారు.
1981లో మా ఫాదర్కి ఫ్రీడమ్ ఫైటర్ కింద డీ పట్టా ఇష్యూ చేయడం జరిగింది రంగపు చెరువులోని. అది మొదలు ఇప్పటికి 40 సంవత్సరాలు మేము సాగు చేసుకుంటున్నాం. దాంతో మా ఫాదర్ అనేక వ్యయ ప్రయాసాలకు ఇచ్చినటువంటి పొలాన్ని చాలా వరకు ఖర్చులు పెట్టి సాగు చేయడానికి ఏర్పాటు చేశారు. అతని తదనంతరం నేను పట్టాదారు పాస్ పుస్తకం భూమి యాజమాన్య పక్కును కూడా పొంది ఉన్నాను. 10-1 అడంగల్లో కూడా మా పేరు ఉన్నది. అదేం చెరువు గర్భం కాదని కూడా ప్రభుత్వం డిక్లేర్ చేసింది. మొన్న ఈ మధ్య తహసీల్దార్ గారు నోటీసు సర్వ్ చేశారు. ఆ నోటీసుని తీసుకొని మేము 7 days టైం ఇస్తే ఇన్ టైంలోనే నేను తహసీల్దార్ గారికి అన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. కానీ ఈవేళ 12వ తారీఖుతో డేట్ అవుతుందనగా కూడా కమిషనర్ గారు జేసీబీలు పంపించి అన్ని ఆథరైజ్డ్ పేపర్స్ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఆక్యుపై చేయడానికి చెప్పారు. అతన్ని మేము పొలైట్గా రిక్వెస్ట్ చేసాం, హ్యుమానిటీతో ఈ 3 రోజులు సెలవులు కదండి, బుధవారం నాడు మేము అందరం ఈ సఫరర్స్ అందరం కలిసి మిమ్మల్ని కలుస్తామంటే నాకేం చెప్పొద్దు, మీరు తహసీల్దార్ గారితో చెప్పిని మాకు ఫోన్ చేస్తే మేము ఆపుతామని జేసీబీతో వర్క్ చేస్తున్నారు. చాలామంది నిరుపేదలు 30-40 సెంట్లు ఉన్న వాళ్ళు అందరూ కూడా బాధపడవలసిన పరిస్థితి వస్తున్నది. ఈ సంవత్సరాలు బట్టి మేము చేస్తాం పొలము, అదే నమ్ముకున్నాం సార్. మాకు చదువులు లేవు, సంజులు లేవు, మా పిల్లలకి జాబులు లేవు. కూలి ఆడితే కొండ ఆడుతుంది, లేకపోతే రెక్కాడితే కానీ డొక్కాడుతుంది సార్. మాకు అటు వంక మేము బతుకుతాం సార్. అట్టగా వచ్చి మా పొలము కబ్జా చేసేస్తున్నారు. మేము ఎలాగ బతకాలో తెలియదు సార్. మాకు ఏ కాలు చేతులు ఆడుకుంటాను, మాకు ఏటా కూలి నెలకి వెళ్ళలేకపోతాను. ఇది ఒగ్గిసి అందరూ పడిపోతామని మాకు డబ్బు లేదు, చెత్తిపి ఎవరికి ఇవ్వడానికి కూడా మాట్లాడడమే చేత కాకుంటుంది. దయచేసి మా పొలం మాకు ఇచ్చేనట్టు చెయ్యండి సార్. మా ఆయనకి 7 ఆపరేషన్లు అయినా సార్, 5 ఇల్లు అమ్మేశాను సార్. అది కప్పడానికి నేను నా గుండు రక్తం అంతా వాటి మీద దారేసాను సార్. ఇప్పుడు నాకు ఉండడానికి నీడ కూడా లేదు. మార్కెట్ ఆడ కూడా తీసుకున్నాడు గవర్నమెంట్. ఇప్పుడు మోరడు భూమి కూడా నాకు లేకుండా చేస్తాను గవర్నమెంట్. ఎంతవరకు ఇది కరెక్టో నాకు న్యాయం చేయండి సార్. నా బిడ్డలకి నాకు దయచేసి మీరు నా ఆవేదన ఆలకించండి సార్. మీరు ఈ రంగపు చెరువు అంటే ఆ ప్లేస్ వరకు ఆక్రమించుకుంటే పర్వాలేదు, మా భూములు గొట్లు దాటి కూడా పైకి వచ్చేసి మా భూములు మొత్తానికి దాని మీద కష్టపడి బతుకుతున్న ఇటు కూడా లాక్కుని గవర్నమెంట్ దాని మీద ఏవో పార్కులు ఏవో కడుతున్నారంట. 27 కోట్లు ఎంతో శాంక్షన్ అయ్యిందని చెప్పారు. అది గవర్నమెంట్ వరకు చూసుకుంటే పోనీ చెరువులను చూసుకోవాలి, కానీ మా భూముల మీద పార్కులు చేయడం ఏంటండి, మా కడుపులు కొట్టడం ఏంటండి, ఇది ఎంతవరకు కరెక్ట్? మేము ఎస్సీఓలం సార్. ఇది మాకు న్యాయం చేయాలనేసి మేము గవర్నమెంట్కి కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు విరామం. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే శుభప్రదమని పెద్దలు మాట. అదే బంగారం జీ జ్యువెలర్స్ లో కొంటే శుభం సౌభాగ్యం అని నేటి మాట. ఇప్పుడు జీ జ్యువెలర్స్ లో మీకు నచ్చిన బంగారం ఆభరణాలు కొనుగోలు చేయండి. తరుగు లేదు, మజూరీ లేదు, జీఎస్టీ లేదు. అంతేకాకుండా ప్రతి గ్రాము బంగారంపై 2 గ్రాములు వెండి ఉచితంగా పొందండి. ఏ బంగారు ఆభరణాలైనా 24 క్యారెట్స్ బులియన్ మార్కెట్ లైవ్ రేటు చెల్లించి ఈ ఆఫర్ ని పొందండి. ఏప్రిల్ 1వ తేదీ నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. మరెందుకు ఆలస్యం, విచేయండి. జీ జ్యువెలర్స్, జగన్నాథ స్వామి గుడి ఎదురుగా, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్లు, మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. కూటమి నేతలు వైసీపీ మద్దతుదారులపై కక్ష సాధింపు పనులకు పాల్పడుతున్నారని వైసీపీ నాయకురాలు పాముల పుష్పశ్రీవాణి ఆరోపించారు. కూటమి నేతల వేధింపులు తాళలేక వైసీపీ మద్దతుదారులైన బూరి గౌరమ్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఆరోపించారు. పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మవలస మండలం జోగులుడొమ్మ గ్రామంలో కూటమి నేతల వేధింపులు తాళలేక వైసీపీ మద్దతుదారైన బూరి గౌరమ్మ అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వైసీపీ నాయకురాలు మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి చినమేరంగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించారు. ఈ సందర్భంగా పుష్పశ్రీవాణి మాట్లాడుతూ వైసీపీ కార్యకర్త గౌరమ్మ ఉపాధి హామీ పనికి వెళ్లినా మస్తరు వేయకుండా కూటమి నేతలు వేధింపులకు గురి చేశారని, వారి వేధింపులు భరించలేకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని అన్నారు. టీడీపీ నాయకుల కాళ్లు పట్టుకుంటేనే పని కల్పిస్తామని 10 రోజులుగా తిప్పడం దారుణమన్నారు. ఎండలో పని చేయించుకుని మస్తరు వేయకపోవడం చాలా అన్యాయమని అన్నారు. కురుపాం నియోజకవర్గంలో ఇలాంటి దిగజారుడు రాజకీయాలు ఇప్పుడు చూడలేదన్నారు. కూటమి ప్రభుత్వ నేతలు కక్ష సాధింపు పనులకు పూనుకోకుండా నియోజకవర్గ అభివృద్ధి మీద దృష్టి సారించాలని సూచించారు. ఈ ఘటనపై ఎస్పీ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విజయనగరం కంటోన్మెంట్లో గల శ్రీరామభక్త హనుమాన్ ఆలయంలో జైన్ వర్గీయుల ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 11న ప్రారంభమైన వేడుకలు శనివారంతో ముగియనున్నాయి. వేడుకల్లో భాగంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని జైన్ వర్గీయుల ఆధ్వర్యంలో కంటోన్మెంట్ వద్ద ఉన్న శ్రీరామ భక్త హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నెల 11, 12 తేదీల్లో ఈ ఉత్సవాల సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. 11వ తేదీన భజన కీర్తన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో వేడుకగా జరిగింది. శనివారం హవన పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా జైన్ వర్గీయులు మాట్లాడుతూ పురాతన హనుమాన్ ఆలయంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జైన్ వర్గీయుల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. आज हमारे यहाँ चैत महीने का पूर्णिमा के दिन यहाँ पर कंटोन्मेंट 30-40 साल पुराना मंदिर है। यहाँ बहुत बड़ा उत्सव के रूप में मनाया जाता है। यहाँ लोग बहुत जोर शोर से भाग लेते हैं। पहले दिन भजन संध्या, दूसरे दिन हवन पूजा प्रसादी होती है। शाम को सामूहिक जुलूस निकलता है जिसमें लोग सब केसरिया नंदन के लिए केसरिया वस्त्र पहनकर, जेंट्स कुर्ता पजामा, लेडीज सब केसरिया साड़ी पहनकर, बच्चे बूढ़े सभी इसमें भाग लेते हैं। कि ఇక్కడ హనుమాన్ జయంతి చాలా బాగా జరుపుతారు. రాత్రి భజన సంధ్య కూడా చాలా బాగా చేస్తారు. మధ్యాహ్నం హోమం అవుతుంది. తర్వాత మహాప్రసాదం కూడా ఇక్కడ ఇస్తారు. బయట నుంచి కూడా ఈ భజన గాయకులు బయట నుంచి వస్తారు. ఇండోర్ నుంచి, రాజస్థాన్ నుంచి, జైపూర్ నుంచి పులివేషకాలు కూడా ఉంటారు. చాలా బాగా జరుపుతారు. ఈ సంవత్సరంకి ఒకసారి 30 సంవత్సరాలు అయిపోయింది ఈ కోవిల్ కట్టేసి. ఇది దక్షిణముఖ ఆంజనేయ స్వామి అంటారు. ఎక్కడా లేదు ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ విజయనగరంలో ఉంది మంది దక్షిణముఖి సదాసుకి. జై శ్రీరామ్. ఎస్సీ వర్గీకరణతో రెల్లి కులస్తులకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఎస్సీ వర్గీకరణను జిల్లా యూనిట్గా చేయాలని రెల్లి కులస్తుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులస్తులకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా శనివారం నగరంలో అంబేద్కర్ కూడలి వద్ద రెల్లి కులస్తుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద రెల్లి కులస్తుల సంఘం ఆధ్వర్యంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రెల్లి కులస్తుల సంఘం నాయకుడు బంగారు దుర్గారావు మాట్లాడుతూ 2011 జనాభా ప్రాతిపదికన ఎస్సీ వర్గీకరణ చేశారని, వర్గీకరణ అశాస్త్రీయంగా జరిగిందని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులస్తులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 76,000 మంది ఉన్న రెల్లి కులస్తులకు 1%, 50,000 మంది ఉన్న మాదిగలకు 6% రిజర్వేషన్ ఇవ్వడం తీవ్రమైన అన్యాయమని తెలిపారు. ఆ 1% కూడా రెల్లి మహిళలకు కేటాయించారని, మిగిలిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ వలన రెల్లి కులస్తులతో పాటు ఇతర ఉపకులాల వారికి కూడా అన్యాయం జరుగుతుందని అన్నారు. సమగ్రమైన పద్ధతిలో శాస్త్రీయంగా ఎస్సీ వర్గీకరణ చేసిన తరువాతే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే తమకు న్యాయం చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెల్లి ఉపసంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎస్సీ ఏబిసిడి వర్గీకరణలో రెల్లి వాటి ఉపకులాలకు ఏ కేటగిరీలో 1% కేటాయించారు. అయితే ఈ కేటాయింపును నిరసిస్తూ మేము రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలను, నిరసనలు తెలియజేస్తున్నాం. నేటికి 19వ రోజైన ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి అధికారులు కానీ, ప్రభుత్వ ప్రతినిధులు కానీ మమ్మల్ని వచ్చి పరామర్శించలేదు. అసలు మీరు ఎందుకు ధర్నా చేస్తున్నారు, మీ కోరికలు ఏంటి, మీ డిమాండ్లు ఏమిటి, న్యాయమైన కోరికలా, అన్యాయమైన కోరికలు అని ఏ ఒక్క ప్రజాప్రతినిధి మా వద్దకు రాలేదు. అలాగే అధికారులు కూడా దొంగచాటుకు వచ్చినట్టు వచ్చి వ్యానుల్లోనూ, జీపుల్లోనూ వచ్చి చెకింగ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మా న్యాయమైన కోరికల్ని మా ధర్నాల దగ్గరికి, మా టెంట్ల దగ్గరికి, మా వాడల దగ్గరికి రండి, మా సాధక బాధకాలు తెలుసుకోండి. ఏమనంటే విశాఖపట్నంలో నేను తిరిగాను, రెల్లి కులస్తులతో నా సహజీవనం చేశాను, నాకు రెల్లి జీవన స్థితిగతులు తెలుసు అన్నారు పవన్ కళ్యాణ్ గారు. మీరు రెల్లి బిడ్డను అన్నారు. మరి ఈరోజు రెల్లి బిడ్డలు రోడ్ల మీదకి వచ్చారు. మీరు ఎంతవరకు న్యాయం చేస్తారో అని ఆశగా ఎదురు చూస్తున్నాం. కానీ మా ఆశలు అడి ఆశలు అయ్యేలాగున్నాయి. మీరు రోడ్ల మీదకి వచ్చి మా ఆవేశాన్ని మరో రూపంలో చూపించేదాకా మీ ప్రభుత్వ అధికారులు మిన్నుకుంటే మాత్రం ఆ చర్యలకి మీదే బాధ్యత అని తెలియజేసుకుంటూ జై భీమ్, జై రెల్లీలు. ముస్లిం ఆస్తులు కబ్జా చేసి కార్పొరేట్లకి దారదత్తం చేసే కుట్రలో భాగమే వక్ఫ్ బోర్డు సవరణ చట్టమని, బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో మైనారిటీలకు, దళితులకు, క్రైస్తవులకు రక్షణ లేకుండా చేస్తుందని సిపిఐ నాయకులు అన్నారు. విజయనగరం పట్టణంలో శనివారం వక్ఫ్ బోర్డు సవరణకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు.
రాజ్యాంగ విరుద్ధ వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ దేశవ్యాప్త పిలుపులో భాగంగా శనివారం విజయనగరం నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ జంక్షన్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వక్ఫ్ బోర్డు సవరణ చట్టం జీవో ప్రతులను అగ్నిలో దగ్ధం చేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగతా అశోక్ మాట్లాడుతూ వక్ఫ్ చట్ట సవరణ ద్వారా ముస్లింల ధార్మిక, సామాజిక, సాంస్కృతిక సంస్థలపై దాడి తలపెట్టనున్నారని ఆరోపించారు. ఈ చట్టం ముస్లిం ఆస్తులను కబ్జా చేసి కార్పొరేట్లకు దారాదత్తం చేసే కుట్రలో భాగమే తప్ప వక్ఫ్ ఆస్తుల అభివృద్ధి కోసం కాదని మండిపడ్డారు. మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలను లక్ష్యంగా చేసుకున్న బీజేపీ దేశాన్ని మతం పేరిట విభజించేందుకు స్పష్టమైన ప్రయత్నం చేస్తుందని దుయ్యబట్టారు. దేశ ఐక్యతకు, రాజ్యాంగంలో మత స్వేచ్ఛకు హామీనిచ్చే నిబంధనలకు విఘాతం కలిగిస్తూ మైనారిటీలను లక్ష్యంగా అమలవుతున్న విధానాలను ఎండగట్టాలని సిపిఐ ఉద్యమాలకి పిలుపునిచ్చిందన్నారు. ఈ పోరాటంలో ముస్లిం మైనారిటీ సోదరులు సిపిఐ నిర్వహిస్తున్న పోరాటంలో భాగస్వామ్యం కావాలని బొగతా అశోక్ కోరారు. విజయనగరం జిల్లా ముస్లిం సమాఖ్య నాయకుడు షేక్ అస్లం మాట్లాడుతూ ముస్లిం భూములు కొల్లగొట్టే నల్ల చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకిస్తూ సిపిఐ చేస్తున్న పోరాటాలకి తమ ముస్లిం సమైక్య నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నామని, అదేవిధంగా వక్ఫ్ బోర్డు సవరణ చట్టంకి వ్యతిరేకంగా సిపిఐ చేస్తున్న పోరాటాల్లో తాము కూడా భాగస్వామ్యం అవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బోరవాసు, విజయనగరం జిల్లా ముస్లిం సమైక్య నాయకులు మహమ్మద్ షరీఫ్, షేక్ ముస్తఫా, అబ్దుల్ రెహమాన్, సయ్యద్ ఇంతియాజ్, షేక్ దావూద్ కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశంలో మత కల్లోలు సృష్టించి మతోన్మాదాన్ని సృష్టిస్తున్నటువంటి బీజేపీ విధానాలకు నిరసనగా ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ముస్లిం ఆస్తులను కాపాడుతాను, ముస్లిం ఆస్తుల రక్షణ కోసమే అని చెప్పి అర్ధరాత్రి వేళల్లో వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టాన్ని తీసుకొని రావడాన్ని వ్యతిరేకిస్తూ ఆ చట్టాన్ని రద్దు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్తంగా ఇవాళ నిరసనకు పిలుపునిచ్చిన భాగంలో విజయనగరంలో ఈ వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టంకు సంబంధించినటువంటి జీవో కాపీల్ని దగ్ధం చేసి నిరసన తెలియజేస్తున్నాం. ఈవేళ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆర్ఎస్ఎస్ విధానాన్ని, మతోన్మాద విధానాన్ని ఈ దేశంలో రెచ్చగొట్టి ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. ముస్లింల పక్షాన మతోన్మాదానికి వ్యతిరేకంగా ఈ వక్ఫ్ బోర్డ్ చట్టాన్ని రద్దు చేసేంత వరకు కూడా సిపిఐ పోరాటం చేస్తుందని, ముస్లింలు చేసేటువంటి ఉద్యమంలో కూడా సిపిఐ భాగస్వామ్యం అవుతుందని ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం. కొన్ని రోజుల క్రితం భారత ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన చట్టం ఏదైతే వక్ఫ్ సవరణ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం గురించి ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ చట్టాన్ని తీసుకొచ్చింది కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇతర మతాల యొక్క వ్యవస్థల యొక్క కార్యకలాపాలను కంట్రోల్ చేయడం, ఎవరైనా కొత్తగా ఇస్లాం మతం స్వీకరిస్తే వాళ్ళకు కొన్ని నిబంధనలు పెట్టడం ఇవన్నీ ఎలాగున్నాయంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 13, ఆర్టికల్ 14, ఆర్టికల్ 24, ఆర్టికల్ 25, ఆర్టికల్ 300A ప్రకారంగా పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి. అంటే చట్టాన్ని తీసుకురావడం తప్పు కాదు, ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఒక ముస్లిం సమాజాన్ని కంట్రోల్ చేయడం, వక్ఫ్ బోర్డు యొక్క ఆస్తుల్ని లాక్కోవడం, చూసుకోవడం ఇవన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధం, మత స్వేచ్ఛని భంగం కలిగించే విషయాలు. కాబట్టి ఈ వక్ఫ్ బోర్డు చట్టాన్ని వెనక్కు తీసుకోవాలని ఈరోజు ఇండియా మొత్తం ముస్లింలు ఏకమై రోడ్లపైకి రావడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు విజయనగరం జిల్లా ముస్లిం సమాఖ్య ఆధ్వర్యంలో వారు కూడా ఈరోజు సిపిఐ పార్టీతో కలిసి ఈరోజు నిరసనలో పాల్గొనడం జరిగింది. విజయనగరం సిటీ క్లబ్ ఆవరణలో జిల్లా స్థాయి టెన్నిస్ టోర్నమెంట్ 2025 ప్రారంభమైంది. 5 విభాగాల్లో ఛాంపియన్షిప్ పోటీలను సిటీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ పోటీలలో దాదాపుగా 60 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని సిటీ క్లబ్ ఆవరణలో జిల్లా స్థాయి టెన్నిస్ టోర్నమెంటు 2025 ఘనంగా ప్రారంభమయ్యాయి. అండర్ 12, 16, 30+, 40+, 50+ విభాగాలకు పోటీలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా టోర్నమెంట్ నిర్వాహకులు మాట్లాడుతూ టెన్నిస్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ తరహా పోటీలను త్వరలో మరిన్ని నిర్వహిస్తామని తెలిపారు. ప్రధానంగా పిల్లలకు టెన్నిస్ క్రీడ పట్ల ఆసక్తి పెంచేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామని, వెటరన్ క్రీడాకారులు సైతం అధిక సంఖ్యలో ఈ పోటీలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రధానంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు టెన్నిస్ నేర్పించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అతి తక్కువ ఖర్చుతో సిటీ క్లబ్ లో టెన్నిస్ నేర్పిస్తున్నామని తెలిపారు. 5 విభాగాల్లో నిర్వహిస్తున్న పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు అన్ని వసతులు ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. 2 రోజుల పాటు ఛాంపియన్షిప్ 2025 టెన్నిస్ పోటీలను నిర్వహిస్తామని, ఆదివారం ఫైనల్స్ ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టెన్నిస్ జాతీయ స్థాయి క్రీడాకారులు వైభవ్, సన్యాసిరాజు, కోచ్ గౌరీశంకర్, నిర్వాహకులు సాత్విక్, కౌశిక్, సీనియర్ ప్లేయర్స్ పాల్గొన్నారు. సిటీ క్లబ్ టెన్నిస్ టోర్నమెంట్ 12-13 తారీఖులు జరుగుతుంది సార్. ఇప్పుడు ఈ టోర్నమెంట్కి దాదాపు 50కి పైగా
రిజిస్ట్రేషన్స్ వచ్చాయండి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న 4 క్లబ్లు సిటీ క్లబ్, విజ్జీ స్టేడియం, ఆఫీసర్స్ క్లబ్ అండ్ పీటీసీ నుంచి 2 కోట్ల నుంచి కూడా చాలామంది పార్టిసిపెంట్స్ చాలా ఉత్సాహంతో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సార్. వీళ్ళల్లో మొత్తం అందరూ డబుల్స్ అండ్ సింగిల్స్ అండర్ 5 కేటగిరీస్, అండర్ 12, అండర్ 16, 30+ అండ్ 40+ అండ్ 50+ కేటగిరీల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సార్. దాదాపుగా 60+ మ్యాచెస్ జరుగుతున్నాయండి ఈ 2 రోజుల్లోని. మార్నింగ్ 6 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 11 o'clock వరకు అండ్ ఆఫ్టర్నూన్ మళ్ళీ 2 o'clock నుంచి ఈవినింగ్ 8 వరకు కూడా మ్యాచ్లు జరుగుతాయండి. విజయనగరంలోని కొత్తపేటలో ఉన్న శ్రీ సంపత్ వినాయక ఆలయ 4వ వార్షికోత్సవాన్ని ఏప్రిల్ 14వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు ఆలయ ప్రాంగణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఉత్సవ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త ఎడ్ల పైడిరాజు మాట్లాడుతూ తమిళనాడులోని ప్రముఖ వేద పండితుల ఆశీర్వచనాలతో ఈ ఆలయాన్ని నిర్మించి శ్రీ సంపత్ వినాయకుణ్ణి ప్రతిష్టాపన చేసి పూర్తిగా తమిళ సాంప్రదాయంలో నిత్యం పూజలు, ఇతర కైంకర్యాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఏకాక్షర గణపతి జపం, యాగశాల పూజ, విశేష మంత్ర హోమాలు, గణపతి దశాంశ హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతాయన్నారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో చివరి రోజు మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు పొందాలని కోరారు. ఈ సమావేశంలో ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కొత్తపేట విజయనగరంలో శ్రీ శ్రీ సంపత్ వినాయక దేవాలయం మరి ప్రతిష్ఠ జరిగి 4వ వార్షికోత్సవం జరపబడుతుంది. అలాగే ఈ వార్షికోత్సవం కూడా తమిళనాడు చెన్నై నుంచి అలాగే కంచి నుంచి పండితులందరూ కూడా మరి 14వ తారీఖు విజయనగరం వచ్చి ఇక్కడ 4వ వార్షికోత్సవం బాగా ఘనంగా జరపబడుతుంది. అలాగే ఈ కార్యక్రమాలు కూడా సోమవారం ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు జరపబడును. 16వ తారీఖు మరి బుధవారం 12 గంటల నుండి మరి మహా అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ జరపబడును. అలాగే విజయనగరం పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ గణపతికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీ 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 సంపత్ వినాయక స్వామి దేవాలయంలో 14, 15, 16 సోమవారం, మంగళవారం, బుధవారం మనకి 3 రోజులు వార్షికోత్సవం జరగనున్నదండి. 4వ వార్షికోత్సవం మనకి ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు గణపతి హోమం, లక్ష్మీ హోమం, నవగ్రహ హోమం, గణపతి అభిషేకం జరుగుతుందండి. అలాగే మనకి 8 గంటల నుండి ఏకాక్షర గణపతి అక్షర జపాలు జరుగుతూ ఉంటాయి 14వ తారీఖు ఉదయం. అలాగే మనకి సాయంత్రం 5 గంటల నుండి 8:30 వరకు యాగశాల నిర్మాణం, అంకురార్పణ, రక్షాబంధనం కార్యక్రమాలు గట్టా జరుగుతుంటాయండి. అలాగే తర్వాత రోజు మనకి మంగళవారం 15వ తారీఖు ఉదయం 8 గంటల నుండి 11:30 వరకు గణపతి జపం, యాగశాల పూజ, విశేష మంత్ర హోమాలతో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. 5 గంటల నుండి 8:30 వరకు అండి అష్టోత్తర మంత్ర హోమాలు, విశేష ద్రవ్యాహుతి, పూర్ణాహుతి గట్టా జరుగుతుంది. మనకి బుధవారం 16వ తారీఖు బుధవారం సంకష్టహార చతుర్థి కూడా పడిందండి. మనకి ఉదయం 8 గంటల నుండి యోగశాల పూజలు, శంఖ పూజలు, హోమం, విశేష ద్రవ్యం, మహాపూర్ణావతి, స్వామివారికి అభిషేకం, కలశాభిషేకం కూడా జరుగుతుందండి. మంది భక్తులు విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందాలని మనకి అదే రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి అన్న సమారాధన కూడా జరుగుతుందండి. మహా అన్నదాన కార్యక్రమం భక్తులు 500 మంది విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. విజయనగరం పట్టణంలోని రీమాపేట ఉమామహేశ్వరి నగర్లో కొలువై ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర సహిత శ్రీ షిరిడి సాయి దక్షిణాభిముఖ అభయాంజనేయ స్వామి దేవాలయం వద్ద 40 అడుగుల సాయి స్తూపానికి శంకుస్థాపన జరిగింది. తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి 40 అడుగుల సాయి స్తూపం నిర్మాణం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని రేమాపేట ఉమామహేశ్వరి నగర్లో కొలువై ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర సహిత శ్రీ షిరిడి సాయి దక్షిణాభిముఖ అభయాంజనేయ స్వామి దేవాలయం వద్ద శనివారం 40 అడుగుల సాయి స్తూపానికి శంకుస్థాపన జరిగింది. శనివారం ఉదయం 8:30 వ్యవస్థాపక ధర్మకర్త షిరిడి సాయి సేవక్ సంఘ్ ఉప్పల బాపిరాజు దంపతులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బాపిరాజు మాట్లాడుతూ దేవాలయం అభివృద్ధిలో భాగంగా తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా 40 అడుగుల సాయి స్తూపం నిర్మాణం చేస్తున్నట్లు చెప్పారు. ఈ స్తూపం మీద కలువ పువ్వులు ఆసీనులు
ఆదరణీయులైన సాయిబాబా నిలువెత్తు విగ్రహం భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా సాయి భక్తులు లిఖించబడిన సాయి నామకోటి పుస్తకాలను నవధాన్యాలతో పాటు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సేవకులు పాల్గొన్నారు. ఈ ఆలయం ఇక్కడ అమ్మడివలస గ్రామం, రేమాపేట పంచాయతీ, ఉమామేశ్వర నగర్లో ప్రతిష్ఠించి 6 సంవత్సరాలు కంప్లీట్ అయినది. ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఆలయంతో ముందుకొస్తున్నాము. కమిటీ సభ్యుల సహకారం, భక్తుల సహకారంతో ముందుకొస్తున్నాము. ఈ ఆలయంలో ప్రతి భక్తుడికి అనుకున్న కోరిక నెరవేరుతున్నది. అందరికీ సెంటిమెంట్గా కూడా మంచిది జరుగుతున్నది. మన ఆలయానికి సంరక్షణగా నాగుపాము తిరుగుతున్నది. అది అందరి ముందు జరుగుతున్నది. ప్రతి హారతికి సునకములు ఆలయంలోకి వచ్చి హారతికి ఘోష చేస్తాయి. ప్రతి ఆలయం, మన ఆలయంలో ప్రతి దానికి ఒక్కో విశిష్టత ఉంది. శివాలయానికి కాశీ నుంచి విగ్రహాలు తెప్పించాము. సర్వమంగళాదేవికి మహాబలిపురం నుంచి తెప్పించాము. సాయిబాబాది షిరిడీ నుంచి తెప్పించి ప్రతిష్ఠించాము. ఆంజనేయ స్వామిది మహాబలిపురం నుంచి తెప్పించాము. అన్ని విగ్రహాలకి ప్రాశస్త్యం ఉన్నది. అక్షయపాత్ర పెట్టిన కాడి నుంచి అన్నదానం జరుగుతున్నది. నవగ్రహాల కోవెలు ఏర్పడినది. రాను రాను ఇంకా 2 కోవెలు తీసుకొస్తామని అందరికీ, భక్తులకి అందరికీ కమిటీ సభ్యులందరం హామీ ఇస్తున్నాము. ఇంకా ముందుకెళ్లాలని మీ భక్తుల సహకారంతో, కమిటీ సభ్యుల సహకారంతో ముందుకెళ్తామని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మన్యం జిల్లాలో పలు రహదారులను ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి. గత వైసీపీ పాలనపై విమర్శలు. ప్రతి విమర్శలు చేసిన వైసీపీ నాయకురాలు పాముల పుష్పశ్రీవాణి. రాజాంలో చెరువుల ఆధునీకరణ పేరుతో తమ భూములు లాక్కొంటున్నారని దళితుల ఆరోపణ. తమకు న్యాయం చేయాలని డిమాండ్. వక్ఫ్ చట్టం సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమన్న ముస్లిం సోదరులు. సిపిఐ ఆధ్వర్యంలో బీజేపీ తీరును నిరసిస్తూ ఆందోళనలు. ఎంఎం న్యూస్ సమాప్తం. నమస్కారం.